అధ్యక్ష పదవికి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో కొందరు నేతలు ఉండగా దశాబ్దాల తరబడి పార్టీ కోసం పనిచేసిన నేతలు అధిష్టానంపై నమ్మకంతో ఉన్నారు. మహిళలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే డీకే అరుణ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న రేసులో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ముఖ్య పోటీదారులలో ఒకరు. ఆమె 2024 లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. ఇంతకు ముందు ఆమె 2020లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. తాజా సమాచారం ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తిరిగి నియమితులయ్యే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఈ పదవిని విజయవంతంగా నిర్వహించిన ఆయన ఇప్పుడు పార్టీ బాధ్యతలను భుజాన వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. వైష్ణవి, ఉగాది తర్వాత తెలంగాణ బీజేపీ రాష్ట్ర సారథి ఎవరనేది కూడా తేలిపోనుంది. అధిష్టానం ఇప్పటికే దీనిపైన కసరత్తు అనేది కూడా చేసింది. పలువురు పేర్లను కూడా ప్రముఖంగా ఇక్కడ పరిశీలన అనేది కూడా చేసింది. అయితే లోక్సభ ఎంపీల్లో ఉన్న వాళ్ళకే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది కూడా ఇవ్వాలన్న డిమాండ్ అనేది కూడా పార్టీలో బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కేంద్రంతో రాష్ట్ర నాయకత్వంతో సమన్వయం కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తారన్న ఒక భావన అనేది కూడా ఉంది. ఇప్పటివరకు కూడా బీజేపీ అధిష్టానం కూడా కేంద్రంలో అంటే ముఖ్యంగా లోక్సభలో ఎంపీగా ఉన్న వాళ్ళకి రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది గత 2 సార్ల నుంచి కూడా ఇస్తూ వస్తుంది. సో అదే ఆనవాయితీని కొనసాగిస్తుందని చెప్పేసి కొంతమంది నమ్ముతుంటే, లేదు రాష్ట్ర స్థాయిలో పట్టున్న నేతలకు అవకాశం ఈసారి ఇవ్వచ్చు అన్న మరొక చర్చ అనేది కూడా జరుగుతుంది. ఇప్పటికే ఈటల రాజేందర్తో పాటుగా ముఖ్యంగా ధర్మపురి అరవింద్, డీకే అరుణ వీళ్ళ పేర్లంటి కూడా ప్రముఖంగా పరిశీలనకు వచ్చాయి. అయితే అధిష్టానం ఎటువైపు మొగ్గు చూపుతుందనేది కూడా చూడాల్సిన అంశం. ఇప్పటికే పలువురు ఎంపీలు బీజేపీ అధిష్టానాన్ని కూడా కలిసి రాష్ట్ర అధ్యక్ష పదవికి తమ పేరును పరిశీలించాలని చెప్పేసి తమకున్న పలుకుబడిని బట్టి వాళ్ళు అక్కడ అధిష్టానం దగ్గర ప్రస్తావన అనేది కూడా చేయించుకున్నారు. సో ఈ నేపథ్యంలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది కూడా చూడాలి. కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్ర మంత్రి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రెండిట్లో కూడా కొనసాగుతున్నారు. ఫర్దర్గా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలి, వచ్చే ఎన్నికల నాటికి పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే ఒక సమర్థవంతమైన నాయకుడు అనేది కూడా అవసరమన్న ప్రచారం అనేది కూడా జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో పేర్లన్నింటి కూడా ఇప్పటికే అధిష్టానం పరిశీలన అనేది కూడా చేసింది. నిర్ణయమే తరువాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ నిర్ణయం అనేది ఉగాది తర్వాత ఉండొచ్చన్న వాదన అనేది బలంగా వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇటు మరొక చర్చ జరుగుతుంది. ఏంటంటే ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ని ఆ మంత్రిత్వ శాఖ నుంచి తప్పించి ఆయన రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలంటే కూడా ఆయనకు అప్పచెప్పొచ్చిన ప్రచారం అనేది కూడా జరుగుతోంది. ఎందుకంటే అందరికీ ఆమోదయోగ్యమైన నేత, అందరితోటి కలిసి వెళ్లే నేత, రాష్ట్రంలో పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లే ఒక నేత కావాలి. గతంలో ఈ విషయంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారు కాబట్టి ఆయనకు కేంద్ర మంత్రి పదవి కంటే రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆసక్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధిష్టానం ఆయన పేరును కూడా సీరియస్గానే పరిశీలించినట్లుగా కూడా సమాచారం. సో ఆయనకు ఆ పదవి అప్పగించవచ్చన్న ప్రచారం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇటు ఈటల రాజేందర్, డీకే అరుణ లాంటి వాళ్ళు కూడా పోటీలో ఉన్నారు. ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు పోటీలో ఉన్నప్పటికీ కూడా అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం కానీ, అందరితోటి కూడా కలిపి పార్టీని సమన్వయం చేసే అవకాశం కానీ ముఖ్యంగా ధర్మపురి అరవింద్కు లేకపోవడం అనేది ప్రతికూల అంశంగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మిగిలిన వాళ్ళతోటి కలిసి పార్టీని సమన్వయం చేసుకొని వెళ్ళలేడు, అందరితోటి కూడా సఖ్యత అనేది కూడా ఉండదు అన్న ఒక ప్రచారం అనేది కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది కూడా చూడాలి. ధర్మపురి అరవింద్కు ఆర్ఎస్ఎస్ బీజేపీ అగ్రనాయకత్వంతో సంబంధాలు ఉన్నప్పటికీ కూడా పార్టీలో ఇంటర్నల్గా ఆయనకు పార్టీ నాయకులతోటి కోఆర్డినేషన్ అనేది కూడా లేకపోవడం, మిగిలిన ఎంపీలతోటి కూడా కలవకపోవడం, తను ఒక్కడే అన్ని వ్యవహరించినట్లుగా కూడా చూడాలి. ఇవన్నీ కూడా ఆయనకు ప్రతికూల అంశాలుగా కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో టాప్ 3 కంటెండర్లలో ముఖ్యంగా ఈటల రాజేందర్ కానీ, లేకపోతే డీకే అరుణ కానీ, అదేవిధంగా బండి సంజయ్ కానీ వీళ్ళ యొక్క పేర్లంటూ కూడా 3 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్ళు 3 కూడా ప్రస్తుతం లోక్సభ ఎంపీలుగానే కూడా కొనసాగుతున్నారు. అయితే 3 కూడా కాకుండా ఎవరినైనా ఆర్ఎస్ఎస్
టీఆర్ఎస్ అదేవిధంగా ఏవీపీ నేపథ్యం ఉన్న వాళ్ళని ఎవరినైనా కొత్త వాళ్ళను తెరపైకి తీసుకురావచ్చా అన్న చర్చ అనేది కూడా జరుగుతుంది. ఒకరిద్దరు పేర్లన్నింటి కూడా వినిపిస్తున్నప్పటికీ కూడా మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఆ వైపు మొగ్గు చూపుతుంది అనేది కూడా చూడాల్సిన అంశం. ముఖ్యంగా డీకేఆర్ విషయం అనేది డీకేఆర్ పేరు అనేది కూడా చాలా బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా చాలామంది ఎంపీలు కూడా డీకేఆర్కు మద్దతు ఇస్తున్నట్లుగా కూడా సమాచారం. మహిళ అదేవిధంగా తెలంగాణలో ఒక బలమైన సామాజిక వర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అదే జిల్లాకు సంబంధించిన వ్యక్తి, జాతీయ పార్టీకి సంబంధించిన జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో డీకేఆర్ పేరు అనేది కూడా ప్రముఖంగా పరిశీలిస్తున్నారు. అయితే ఇక్కడ మహిళా కోటాలో రాష్ట్ర అధ్యక్ష పదవుల్లో మహిళా కోటా అనేది కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రుల్లో కూడా మహిళా కోటా అనేది కూడా లేకపోవడంతో మొన్న ఢిల్లీలో రేఖా గుప్తాకు అవకాశం అనేది కూడా ఇచ్చారు. కాబట్టి ఒక మహిళా కోటా కనుక ఇవ్వాలి అని కనుక భావించినట్లయితే డీకేఆర్ పేరు అనేది ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే ఈ ముగ్గురులో మరి ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఈ ముగ్గురు కాకుండా కొత్త వాళ్ళను తెరపైకి తీసుకొస్తారన్న చర్చ అనేది కూడా జరుగుతుంది. వాళ్ళ యొక్క బలాలు, బలహీనతలు, సామాజిక సమీకరణాలు, పార్టీని భవిష్యత్తులో ముందుండి నడిపించే సమర్థత, ఇవన్నీ కూడా వాళ్ళు పరిశీలన అనేది కూడా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఉగాది తర్వాత కొత్త సారథి అనేది ఎవరనేది కూడా తెలిపోతుంది. సో అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ కొత్త పేరును తెరపైకి తీసుకొస్తారు లేదా ఉన్న వాళ్ళకే పట్టం కడతారనేది కూడా ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశం. అయితే పార్టీలో కొత్త పాత అన్న చర్చ అనేది కూడా జరుగుతున్నప్పటికీ అధిష్టానం సమర్థత, పార్టీని ముందుండి నడిపించగలిగే నాయకత్వం, వీటన్నిటిపైన కూడా ప్రధానంగా ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శిరీష్.